హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఈరోజు అయితే మీ అందరికీ ఒక స్పెషల్ బ్లాగ్ అనేది షేర్ చేస్తూ ఉన్నాను. సో ఈ స్పెషల్ బ్లాగ్ ఏంటో చూసే ముందు ఫస్ట్ అయితే మనం రెయిన్బో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ రెయిన్బో కేక్ నేను చెప్పిన కరెక్ట్ మెజర్మెంట్స్తో కనుక మీరు ప్రిపేర్ చేసుకుంటే మీరు కూడా పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఈజీగా కేక్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ప్రాసెస్ చూద్దామా? ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులోని 2 కప్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకొని ఈ షుగర్ని ఫైన్గా పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈలోపు 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ని కూడా మంచిగా ఒకసారి బీట్ చేసేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా ఒకసారి మంచిగా బీట్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం షుగర్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అదే మిక్సీ జార్లోని ఈ 3 ఎగ్స్ యాడ్ చేసేసుకోవాలి. అండ్ దాంతోపాటు 1 కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అండ్ 1 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసి ఒక్కసారి అలా కలిపేసి దీన్ని మిక్సీ పట్టేసేయండి. లైట్ ఫ్రాతీ వచ్చినంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఈలోపు డ్రై ఇంగ్రీడియంట్స్ చూద్దాము. డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం అయితే నేను కరెక్ట్గా 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నాను. ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నాము అదే కప్తోని మైదా కూడా తీసుకోవాలి. అంటే ప్రతి ఒక్కటి కూడా సేమ్ మెజరింగ్ కప్ ఉండేలా చూసుకోండి. సో ఇక్కడ చూసారు కదా, మైదా తీసుకున్నాను కదా, మైదాని కన్ఫామ్గా ఇలా జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అండ్ దాంతోపాటు కేక్ స్పాంజీగా ప్లఫీగా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, నేను వచ్చేసి 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ దాంతోపాటు వెనిలా ఎసెన్స్, మీ దగ్గర కనుక వెనిలా ఎసెన్స్ లేకపోతే పైనాపిల్ ఎసెన్స్ కానీ లేకపోతే యాలకుల పొడి యాడ్ చేసుకున్న సేమ్ అదే టేస్ట్ వస్తుంది. కాకపోతే వెనిలా ఫ్లేవర్ వేరా, ఏ ఫ్లేవర్స్ వాటికి వేరా కదా. అండ్ ఇక్కడైతే డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ మనం ఏదైతే గ్రైండర్ అది మిక్సీ వేసుకున్నామో ఆ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకొని అంతా ఒకే డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలి. డైరెక్షన్ మార్చకండి, అంతా ఒకే డైరెక్షన్తోని మీ దగ్గర కనుక విస్కుంటే విస్క్తో కానీ గరిటతో కానీ స్పాచులాతో కానీ దేంతో మిక్స్ చేసుకున్నా మర్చిపోకుండా ఒక డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసారు కదా, కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. మీకు కావాలి అనుకుంటే ఇలానే బేక్ చేసేసుకోవచ్చు. బట్ నేనేంటి అంటే రెయిన్బో కేక్ అని చెప్పాను కదా, సో రెయిన్బో కేక్ కోసం నేనైతే 4 కప్స్ తీసుకున్నాను అనమాట. 4 కప్స్లో కూడా అంటే ఆ గరిట ఉంది కదా, ఆ గరిటతో కరెక్ట్గా ఒక్కొక్క బౌల్లోని 3 స్పూన్స్ యాడ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. నా దగ్గర ఫుడ్ కలర్స్ ఉన్నాయి, పౌడర్ ఫుడ్ కలర్స్. మీ దగ్గర జెల్ ఫుడ్ కలర్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఒక పించ్ యాడ్ చేసుకున్నాను, అంతకుమించి ఎక్కువగా యాడ్ చేసేసుకోకండి. కొంచెంగా ఫుడ్ కలర్ మీ దగ్గర ఏ ఫుడ్ కలర్స్ అవైలబుల్గా ఉంటే ఆ ఫుడ్ కలర్స్తో చేసుకోవచ్చు. నాలాగా 3 కలర్సే ఉన్నాయనుకోండి, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, ఎల్లో, రెడ్ ఉన్నాయి కదా, మీరు వీటిని మిక్స్ చేసి ఒక వేరే కలర్ తీసుకురావచ్చు. అంటే రెడ్ అండ్ గ్రీన్ కలిపితే ఒక కలర్ వస్తుంది, ఎల్లో అండ్ గ్రీన్ కలిపితే ఒక కలర్ వస్తుంది. సో అలా మిక్స్ అండ్ మ్యాచ్ కలర్స్ కూడా చేసుకోవచ్చు. బట్ నేనైతే సింపుల్గా ఇలాగా ఆరెంజ్ వస్తుంది ఏంటబ్బా ఇందాక నుంచి, గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో, ఈ 3 ఫుడ్ కలర్స్ మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత నా దగ్గర కోకో పౌడర్ ఉందన్నమాట. సో ఆ కోకో పౌడర్ని ఇలా ఒకసారి ఇంకొక దాంట్లో యాడ్ చేసేసి మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ప్లెయిన్ వైట్ది ఉంది కదా, అది కూడా ఒక బౌల్ నిండా తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో అందుకనే నేను ఇక్కడ 4 కలర్స్ మిక్స్ చేసుకున్నాను. అండ్ ద అదర్ కలర్ ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, అది వచ్చేసి ప్లెయిన్ వైట్ కలర్ అనమాట. అది కలర్ ఏమి యాడ్ చేయకుండా మామూలుగా మనం ఫస్ట్ ఏదైతే మిక్స్ చేసుకున్నామో కేక్ బ్యాటర్, అది 1 కప్ ఫుల్గా తీసుకున్నాను. అండ్ ఇప్పుడైతే మనం కేక్ బేక్ చేసుకోవడానికి ఇలా ఒక గిన్నె తీసుకోవాలి. ఆ గిన్నెలోని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా మైదాతోని డస్ట్ చేసేసుకోవాలి. మన ఇంట్లో ఏ గిన్నెైనా యూస్ చేయొచ్చు. నాకు అల్యూమినియం, స్టీల్ అవన్నీ ఏమీ కరెక్ట్గా తెలియదు. సో ఇలాంటి గిన్నెలు మీ ఇంట్లో ఉంటే మాత్రం తీసుకోండి. అండ్ ఇక్కడ నేను కేక్ని ఎలాగా
ప్లేస్ చేస్తూ ఉన్నాను కేక్ బ్యాటర్ని. చూడండి ఇక్కడైతే నేను 2 కేక్స్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి హాఫ్ బ్యాటర్ని, వైట్ బ్యాటర్ని కింద యాడ్ చేసుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత గ్రీన్ కలర్ యాడ్ చేసుకున్నాను. నేను చెప్పడం మర్చిపోయాను, నేను ఇక్కడ 2 కేక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి అన్నీ 2 కప్స్ తీసుకున్నాను. ఒకవేళ కనుక మీరు 1 కేకే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే 1 కప్ షుగరు, 1 కప్ మైదా అలా తీసుకోండి. నేను ఇక్కడ 2 కప్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి 2 కేక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఏవైతే నేను తీసుకున్నానో అవి 2 బ్యాచెస్ కింద డివైడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ వైట్ వేసుకున్నాను, వైట్ తర్వాత గ్రీన్, తర్వాత రెడ్, తర్వాత ఎల్లో, అండ్ దానిపైన చాక్లెట్ది యాడ్ చేసేసుకున్నాను. అండ్ అదైతే ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసేసి ఇంకా బేక్ చేసుకోవడమే. అండ్ ఈ లోపు వచ్చేసి నేను ఇంకొక బ్యాటర్ కూడా, ఇంకొక కేక్కి కూడా ప్రిపేర్ చేసేసుకుంటూ ఉన్నాను. జనరల్గా అయితే ఇదంతా బిహైండ్ ద సీన్స్ అని చెప్పాలి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ బాండి పెట్టుకున్నాను, అందులో స్టాండ్ పెట్టి మూత పెట్టి దీన్ని 10 మినిట్స్ హీట్ చేసుకున్నాను. బికాజ్ మా ఇంట్లో ఓవెన్ లేదు కాబట్టి నేనైతే ఇలానే స్టాండ్ పెట్టేసి స్టవ్ మీద చేసేస్తూ ఉంటాను. చాలా పర్ఫెక్ట్గా వస్తాయి కేక్స్ అయితే మాత్రం. సో 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఈ కేక్ మౌల్డ్ని తీసుకెళ్ళి ఆ బాండీలో పెట్టేసుకోండి. మీ దగ్గర ఇలాంటి బాండీ లేకపోతే కడాయి ఉంటుంది కదా, కడాయిలోని స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసి కడాయి మీద హోల్ ఇస్తూ ఉంటారు. ఆ హోల్ని మాత్రం క్లాత్తో కానీ లేకపోతే టిష్యూ పేపర్తో కానీ క్లోజ్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడైతే నేను మూత పెట్టేసి దాని మీద బరువు పెట్టి లో ఫ్లేమ్లో పెట్టేశాను. లో ఫ్లేమ్లో ఆల్మోస్ట్ నాకైతే కరెక్ట్గా ఇది 45 to 50 మినిట్స్ వరకు బేక్ అయింది. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, కొంచెం బేక్ అవ్వాలన్నమాట. ఫస్ట్ టైం తీసింది అయితే కొంచెం బేక్ అవ్వాలి అనిపించింది. ఇందాక చూసారు కదా, అదైతే ఒక 5 మినిట్స్ అలానే ఉంచేసాను కొంచెం ఇంకా బేక్ అవ్వాలని చెప్పి. సో కరెక్ట్గా 45 మినిట్స్కి చూశాను ఇందాకల్ది. సో ఇది 50 మినిట్స్ తర్వాత పూర్తిగా బేక్ అయిపోయింది. ఇంకా వెంటనే ఈ కేక్ని పక్కకి తీసుకొని పెట్టేసుకోవాలి. సో మనకి రెయిన్బో కేక్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ దీని మీద ఫ్రాస్టింగ్ నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. సో ఇక్కడైతే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకున్నాను, అందులోని హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. హాఫ్ గ్లాస్ వాటర్కి నేను ఇక్కడ 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే శాంపిల్ సిరప్ అంటూ ఉంటారు కదా, శాంపిల్ సిరప్ ఈజ్ నథింగ్ బట్ షుగర్ సిరప్పేనండి. ఇందులో మీకు కావాలి అనుకుంటే వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు. అండ్ ఇక్కడైతే షుగర్ కరిగినంత వరకు మాత్రమే ఉంచుకోవాలి, ఇది పాకం రానాల్సిన అవసరం ఏమీ లేదు. జనరల్గా మనము కూల్ కేక్స్ ఆర్ పేస్ట్రీస్కి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం అనమాట ఈ శాంపిల్ సిరప్ అనేది. అండ్ ఇక్కడ చూసారు కదా, షుగర్ కరిగిపోయిన తర్వాత ఇంకా వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లగా అయినంత వరకు. అండ్ ఇప్పుడైతే నేను కేక్ని చూసి చెప్పాను కదా, నేను 2 కేక్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నానని. కేక్ అయితే ఇలా చల్లగా అయిపోయిన తర్వాత సైడ్స్ అంతా కూడా నైఫ్తోని ఇలా నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టు నైఫ్తో ఇలా సైడ్స్ అంతా లూజ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక ప్లేట్ సహాయంతో రివర్స్ చేసేస్తే మనకి పైనుంచి డ్యాప్ చేయాలి. అలా డ్యాప్ చేసినట్టయితే మనకి ఈజీగానే కేక్ ఊడొచ్చేస్తూ ఉంది. నేను చేసిన మిస్టేక్ ఏంటో కూడా మీ అందరికీ షేర్ చేస్తాను కదా. సో నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే లాస్ట్ మినిట్లోనే ఇంకా కేక్ అవ్వలేదని చెప్పి 5 మినిట్స్ పెట్టాను కదా, ఆ 5 మినిట్స్ కూడా హై ఫ్లేమ్ పెట్టేశాను. అందుకనే కేక్ మాడింది, కొంచెం కింద గిన్నెకి అంటుకుంది. బట్ మీరు మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లో ఫ్లేమ్లోనే బేక్ చేసుకోండి. సో దట్ కేక్ అనేది మాడకుండా ఎక్కడ విరగకుండా వస్తుందన్నమాట. సో నేను చేసిన మిస్టేక్ మాత్రం మీరు చేయొద్దు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లో ఫ్లేమ్లోనే 45 మినిట్స్ కాకపోతే 50 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. అండ్ ఇక్కడ కేక్ చూసారు కదా, కేక్ రిమూవ్ చేసిన తర్వాత దాన్ని ఫోక్తో ఇలా గుచ్చిన తర్వాత కేక్ మీద శాంపిల్ సిరప్ వేసుకోవాలి. సో శాంపిల్ సిరప్ అయితే ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా, కేక్ అంతా కూడా ఫోక్తో ఇలా పొడుచుకున్న తర్వాత శాంపిల్ సిరప్ కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ దీని మీద మీకు కావాలి అనుకుంటే బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. మా ఇంట్లో బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్ అస్సలు ప్రిఫర్ చేయను, బికాజ్ అదంతా బోల్డ్ అంతా ఫ్యాట్ ఉంటుంది, నాకు అస్సలు నచ్చదు అనమాట బటర్ క్రీమ్ ఫ్రాస్టింగ్. సో అందుకనే నాకు వీలైనంత వరకు హస్రీస్ చాక్లెట్ స్ప్రెడ్ కానీ లేకపోతే ఇంట్లోనే నేను ఒక చాక్లెట్ స్ప్రెడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటాను కదా, సో అదే చేస్తాను. కానీ బటర్తో అయితే ఎప్పుడు నేను ఎప్పుడు
చేయలేదు. కంపేర్డ్ టు ఆయిల్ అండ్ ఘీ నేను బటర్ ఎక్కువ యూజ్ చేయడానికి ప్రిఫర్ చేయను. బట్ ఆయిల్ కన్నా బటర్ అనేది బెస్టే, కానీ ఎందుకో తెలియదు నాకు అంతగా బటర్ నచ్చదు. అండ్ ఇక్కడైతే చూసారు కదా, హస్లీస్ చాక్లెట్ స్ప్రెడ్ని నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని అందులోని కొంచెం షుగర్ సిరప్, ఇందాక మనం శాంపుల్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ శాంపుల్ సిరప్ యాడ్ చేసుకున్నాను. సో దట్ మనం కేక్ మీద స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. అండ్ ఇక్కడ శాంపిల్ సిరప్ ఏదైతే మనం కేక్ మీద యాడ్ చేసేసుకున్నామో దాని తర్వాత ఈ హస్లీస్ చాక్లెట్ స్ప్రెడ్ కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే సెకండ్ కేక్ కూడా నేను డిమాల్ట్ చేసేసాను. డిమాల్ట్ చేసిన తర్వాత సేమ్ యాజ్ యూజువల్గా ఫోక్తో పొడి చేసి మళ్ళీ దాని మీద షుగర్ శాంపుల్ సిరప్ యాడ్ చేసేసాను. అండ్ ఫైనల్గా అయితే ఇంకా హస్లీస్ చాక్లెట్ స్ప్రెడ్ కూడా అప్లై చేసేస్తూ ఉన్నాను. ఇంకా మీకు కావాలి అనుకుంటే టూటీ ఫ్రూటీ, లేకపోతే యువర్ విష్ ఎనీ వైట్ చాక్లెట్ కానీ, లేకపోతే మిల్కీ బార్ చాక్లెట్ కానీ, స్ప్రింకిల్స్తో కానీ దేనితోనైనా మీరు ఇంకా డెకరేట్ చేసేసుకోవచ్చు. మనకైతే ఇంకా రెయిన్బో కేక్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా ఇంట్లోనే ఈజీగా మీరు కేక్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను స్టార్టింగ్ నుంచి సర్ప్రైజ్ అంటూ ఉన్నాను, కానీ ఏంటా సర్ప్రైజ్ రివీల్ చేయలేదు కదా. సర్ప్రైజ్ ఏంటి అంటే బుడ్డీకి 18 months అనమాట అప్పటికి. ఆ రోజు లైక్ November 3rd బుడ్డీకి 18 months వచ్చాయి. సో వాడి బర్త్డే సెలబ్రేషన్స్ మీరు ఆల్రెడీ చూసారు. నేను కరెక్ట్గా చేయలేకపోయాను బికాజ్ ఆఫ్ నో కరెంట్ అండ్ నో వాటర్. సో అందుకనే ఈ 18 months బర్త్డే సెలబ్రేషన్స్ అయినా వాడికి చిన్న కేక్ స్మాష్ లాగా చేద్దాం అనుకున్నాను. సో అదే సెలబ్రేషన్స్లా చేసుకున్నాము మేమైతే. సో వాడి కోసం బెలూన్స్ అనేటివి ఇలా ఊదేసి పెట్టాను అనమాట. సో వాడికి బెలూన్స్ అంటే చాలా ఇష్టము. అండ్ బుడ్డి మెయిన్గా ఏంటి అంటే మొన్న రేణు బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి కదా మా ఇంట్లో. సో అప్పుడు ప్రతిదీ అబ్జర్వ్ చేశాడనమాట. వాడికి కూడా ఒక ప్లాన్ వచ్చేసింది. ఏంటి అంటే మమ్మీ నాకు బాల్కనీలో పైన సీలింగ్ అంతా బెలూన్స్తో డెకరేట్ చేయు, అండ్ ద వాల్స్ ఓవర్ ద 4 sides ఆ వాల్స్కి కూడా బెలూన్స్తో డెకరేట్ చేయు, అండ్ కిందంతా కూడా బెలూన్స్ పెట్టేయాలంట. వాడు ఆడుకుంటాడంట. వాడికి చూడండి, వాడికి ఇంకా 18 months. వాడి ఎంత ఆలోచిస్తున్నాడో బుడ్డాడు. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది. సో మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అంతా మీరు నిన్న చూసేసారు కదా. సో దాని కంటిన్యూషన్ వీడియో అనమాట. సో లంచ్ లంచ్ తినేసిన తర్వాత కేక్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసాను. సో కేక్ కూడా అయిపోయింది కదా, ఇంకా బుడ్డిని లోపలికి తీసుకొచ్చి వాడిని రెడీ చేయించేసి, అండ్ ఈ బెలూన్స్ అయితే మాత్రం నేను ఏమీ డెకరేట్ చేయలేదు. బికాజ్ ఐ వాంటెడ్ టు బీ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. ఎక్కువగా హంగామా చేయాలి అని అనుకోలేదు. బికాజ్ ఇట్స్ 18 months కదా. 1 year అయితే మనం ఏదో చేసిన అర్థం ఉంటుంది, 2 years చేసిన అర్థం ఉంటుంది. అటుకి ఇటుకి కాక మధ్యలో కాబట్టి నేను అంతగా స్పెషల్గా ఏమీ చేయలేదు. బట్ వాడిని హ్యాపీగా ఉంచాలి అనుకున్న థాట్లో ఉన్నాను కాబట్టి వాడికి ఇష్టమైనవన్నీ చేశాను అనమాట. అండ్ ఇక్కడైతే బెలూన్స్ బ్లో చేసిన తర్వాత వాడికి ఆ బెలూన్స్ అలా ఎగురుతూ ఉంటే ఓ మై గాడ్, వాడి హ్యాపీనెస్ చూడాలి చాలు నాకు ఈ జన్మకి అనిపించింది. ఇంకా ఈవినింగ్ అనమాట. ఇది అరౌండ్ 6:30-7 అయిపోయింది. నేను ఏమనుకున్నానంటే మా ఫ్యామిలీ మేమే ఇంట్లో అలా కూర్చొని కేక్ కట్ చేసుకుందాము అనుకున్నాను. బట్ మేమే ఎప్పుడు చేసుకుంటూ ఉంటాం కదా, లైక్ బుడ్డికి ఎవ్రీ మంత్ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ 1 year బర్త్డే సెలబ్రేషన్స్ కానీ మేమే ఉన్నాము, ఎవరుమీ లేము కదా, పిల్లలు కూడా ఏమీ లేరు కదా అనిపించి ఇంకా మా చెల్లెళ్ళు నా కజిన్స్ ఉన్నారు కదా, సో వాళ్ళందరికీ కాల్ చేసి రమ్మని చెప్పాను అనమాట. రేణు పాపని, నా కజిన్స్ని, మా చెల్లెల్ని, వాళ్ళందరినీ. అండ్ అపార్ట్మెంట్లో కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు. సో అనుకోకుండా పిల్లలందరూ వచ్చేటప్పటికి బుడ్డి ఫేస్లో ఆ హ్యాపీనెస్ చూడాలి. ఓ మై గాడ్, బుడ్డికి ఏంటి అంటే అందరితోని ఉండాలి. అండ్ దిస్ ఈస్ ద ఏజ్ కదా వేర్ దే లవ్ టు బీ విత్ అదర్ చిల్డ్రన్ అండ్ దే లవ్ టు బీ ప్లేయింగ్ విత్ ద అదర్స్.
ఆఫ్ దేర్ ఏజ్ గ్రూప్. వాళ్ళ ఏజ్ గ్రూప్ పిల్లలతోనే ఆడుకోవాలి. అంటే మేమందరం పెద్దవాళ్ళం కదా, వాడి ఏజ్ కాదు కాబట్టి వాడికి ఏంటంటే చిన్నపిల్లలు వచ్చేటప్పటికి వాళ్ళతో ఆడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. అండ్ ఇక్కడైతే కేక్ స్మాష్ చేయనా అంటే వాడికి ఆ కేక్ టచ్ చేయాలి అంటే భయం వేసింది. అంటే మా మమ్మీ నన్ను ఎక్కడ కొడుతుందో తిడుతుందో అని భయం వేసింది. ఫస్ట్ అయితే స్ప్రింకిల్స్ తీసుకొని తిన్నాడు. బట్ నేను నా బలవంతం మీదే ఆ కేక్ మీద స్మాష్ చేయించేసాను అనమాట వాడి చేత్తోని. ఆ తర్వాత ఇంకా వాడు హ్యాపీగా కేక్ తీశాడు. కేక్ తీసిన తర్వాత అసలైన షాక్ ఏంటో చెప్పనా, రేణు బర్త్డేది బాగా అబ్జర్వ్ చేశాడని చెప్పాను కదా. రేణుకి కేక్ కట్ చేసి వాళ్ళ డాడీ మమ్మీ వాడికి రేణుకి నోట్లో పెట్టారు కదా. సో అది వాడు బాగా గుర్తుపెట్టుకొని ఆ కేక్ ఫస్ట్ పీస్ వాడి తిని సెకండ్ పీస్ నాకు తినిపించాడు. ఓ మై గాడ్, ఐ వాజ్ ఇన్ హెవెన్ అనే చెప్పాలి. వాడికి అంతా గుర్తుపెట్టుకున్నాడు అనమాట. అండ్ అత్తయ్య ఇక్కడ వచ్చేసి నైఫ్ ఇస్తూ ఉన్నారు. నేనేమో ఇంకా నైఫ్ ఏం అవసరం లేదు, వాడు ఆల్రెడీ కేక్ స్మాష్ చేసేసాడు, తినేసాడు, నాకు కూడా తినిపించాడని చెప్పాను. సో ఎస్, బుడ్డికి అయితే అంత గుర్తుందనమాట. రేణు బర్త్డేని అంత క్లియర్గా అబ్జర్వ్ చేశాడు. మనం ఏమనుకుంటామంటే పిల్లలు చిన్నవాళ్ళు కదా, వాళ్ళు ఏం అబ్జర్వ్ చేయరు అనుకుంటాం. కానీ ఒక్క నిమిషం ఇలా చూసి అలా ఇలా తిరిగేటప్పటికి వాళ్ళకి అర్థమైపోతుంది. మనల్ని ఫుల్గా అబ్జర్వ్ చేసేసి ఉంటారనమాట వాళ్ళు. సో పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చూసారా, ఇంకా నెక్స్ట్ మినిట్ నుంచి ఆ కేక్ని వదలనంటున్నాడు. మొత్తం స్మాష్ చేసేసాడు. జనరల్గా అయితే అంటే ఇప్పుడు వాడికి ఏజ్ తెలిసిపోతుంది. 18 months అంటే వాడికి తెలిసిపోతుంది కదా. అదే ఈ కేక్ స్మాష్ జనరల్గా 1 yearకి చేస్తారు. బట్ అప్పుడు ఫుల్ కరోనా ఎక్కువగా ఉండడం అదంతా కాబట్టి కేక్ స్మాష్ అప్పుడు చేయలేకపోయాను. ఇప్పుడు చేద్దామంటే వాడికి తెలిసిపోయింది. అండ్ ఇక్కడ చూసారు కదా, కేక్ అయితే ఎంత స్పంజీగా వచ్చిందో, చాలా అంటే చాలా బాగా వచ్చింది. కేక్ అయితే మీరు కూడా ట్రై చేయండి. మీ దగ్గర నార్మల్ ఫుడ్ కలర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే జెల్ ఫుడ్ కలర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇదేనండి సర్ప్రైజ్. మీ అందరికీ స్టార్టింగ్ నుంచి అంటే నిన్నటి నుంచి చెప్తున్నాను సర్ప్రైజ్ అని. ఇదే సర్ప్రైజ్. బుట్టి టర్న్డ్ 18 months old నౌ. అండ్ పిల్లలైతే వాళ్ళు వచ్చారు, వాళ్ళతో సూపర్ హ్యాపీగా ఆడుకున్నాడు. అండ్ నైట్ డిన్నర్కి వచ్చేసి చపాతీ అండ్ మార్నింగ్ ప్రిపేర్ చేశాను కదా, నిన్న వ్లాగ్లో చూశారు కదా, పొటాటో ఫ్రై. సో ఆ పొటాటో ఫ్రై అండ్ చపాతీ తింటూ ఉన్నాము డిన్నర్కి. అండ్ డిన్నర్ చేసేసిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా బుడ్డిని స్నానం చేయించడం, వాడిని పడుకోబెట్టడం, మేము ఫ్రెష్ అయిపోయి మేము పడుకోవడం. సో దెన్ ఎస్ గైస్, ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను. హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటూ ఉన్నాను. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే అండ్ ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టేక్ అ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది. అందులో ఆల్ అన్న ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే బుడ్డి సార్ ఇందాక చూసారు కదా, మిల్క్ తాగుతూ ఉన్నాడు. బుడ్డి సార్ ఏంటి అంటే డిన్నర్ చేయలేదు, ఆ కేకే కొంచెం ఎక్స్ట్రా తిన్నాడనమాట. ఇంకా డిన్నర్ చేయలేదు కాబట్టి ఇంకా నైట్ మిల్క్ ఇచ్చేసి పడుకోబెట్టేశాను. సో బుడ్డి సార్ ఒక్కొక్కసారి డైటింగ్ చేస్తూ ఉంటాడని చెప్పాను కదా, ఆ రోజు కూడా డైటింగ్ చేశాడు. కేక్ తిన్నాడు కాబట్టి ఇంకా అన్నం తినలేదనమాట. Thank you all so much for watching. See you all in another video. Until next time, take care. Bye-bye.